హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వెండిలో మన బడ్జెట్లో వచ్చే లైట్ వెయిట్ సిల్వర్ గిఫ్ట్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూపించే ప్రతి ఐటమ్ హోల్సేల్ ప్రైస్కే వస్తుందండి. అంతేకాదండి, తరుగు మజూరీ లాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవండి. ఎందుకంటే ఈ షాప్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. సో సిల్వర్ కాస్ట్కే మనకి ఐటమ్స్ వచ్చేస్తాయి అనమాట. షాప్ అడ్రస్ డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో ఇస్తానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ దీపారాధన కుందులు ఒక్కొక్కటి గ్రాము నుంచి గ్రామున్నర వరకు పడుతుందంటండి. కార్తీక మాసం పూజలప్పుడు గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇంట్లో నిత్య దీపారాధన కూడా సింపుల్గా చాలా బాగుంటాయి. క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అనమాట. ఈ ఉగ్గిన 10 గ్రామ్స్ అండి. చిన్నపిల్లలను చూడడానికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళలేం కదా, సో వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇవ్వడం చాలా బాగుంటుంది, చాలా యూజ్ఫుల్ కూడాను. అలాగే బారసాల అన్నప్రాసన ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇది వెండి తమలపాకు వక్క అండి. ఇది 3 గ్రామ్స్లో వస్తుంది. మన ఇంట్లో పూజలు వ్రతాలప్పుడు నోములప్పుడు రిటర్న్ గిఫ్ట్గా చాలా బాగుంటుంది. అలాగే విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళకి అక్కడ ఇప్పుడంటే అప్పుడు తమలపాకులు వక్కలు దొరకవు కాబట్టి అక్కడ వీటిని యూజ్ చేసుకోవచ్చండి. ఒకసారి పాలల్లో తడిపి మళ్ళీ నీళ్ళతో కడిగి ఎన్నిసార్లైనా పూజల్లో యూజ్ చేసుకోవచ్చు. అక్కడ రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఈ తమలపాకు వక్క 8 గ్రామ్స్ అండి. ఈ చిన్న నైవేద్యం బౌల్ వచ్చి 5 గ్రామ్స్ అండి. చిన్న చిన్న నైవేద్యాలు పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర. డ్రై ఫ్రూట్స్, పటిక బెల్లం లాంటివి కూడా పెట్టుకోవచ్చు. దీని వెయిట్ వచ్చి 6 గ్రామ్స్ అండి. పాలు, చిన్న చిన్న నైవేద్యాలు అలాంటివి దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్గా కూడా చాలా బాగుంటాయండి. 5-6 గ్రామ్స్లో వెండి గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. ఈ నైవేద్యం బౌల్ వచ్చి 10 గ్రామ్స్ అండి. పసుపు, కుంకుమ, గంధం లాంటివి వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. న్యూ మోడల్గా చాలా బాగుందండి. ఇంతకుముందు ప్లెయిన్ వచ్చేవి, ఇప్పుడు డిజైన్లో వచ్చిందనమాట. దీని వెయిట్ వచ్చి 10 గ్రామ్స్ అండి. చిన్న చెంబు అనమాట. పాలు, పానకం లాంటివి దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇది దేవుడు కొంచెం అండి. శ్రీనివాస కొంచెం అంటారంట. దీని మీద నామాలు అటు ఇటు శంకు చక్రాలు ఉన్నాయి. దీని వెయిట్ వచ్చి 15 గ్రామ్స్ అండి. 15 గ్రాముల్లో వస్తుందన్నమాట. ఇదే విధంగా లక్ష్మీ కొంచెం కూడా ఉందంట. అలాగే వీటిలోనే రకరకాల సైజుల్లో రకరకాల వెయిట్లో ఉన్నాయంటండి. నెక్స్ట్ ఈ గోల్డ్ కోటింగ్ కలసం వెయిట్ వచ్చి 15 గ్రామ్స్ అండి. పైన అంతా కూడా గోల్డ్ కోటింగ్ వచ్చింది. చాలా బాగుందండి. ఇది డిటాచబుల్ అనమాట. ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తుంది దేనికదే. దీన్ని కలసి పూజ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. విదేశాల్లో ఉండే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అండి. అక్కడ కలసానికి సంబంధించిన మామిడాకులు, తమలపాకులు అంత ఈజీగా దొరకవు కాబట్టి. ఈ గోల్డ్ కోటెడ్ ఇల్లు ఇది 5 గ్రామ్స్ అంటండి. ఇది గృహప్రవేశాలప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తారంటండి. అంతేకాకుండా మనము స్వంత ఇంటి కళ నెరవేర్చమని దేవుడికి మొక్కినప్పుడు ఆ కళ నెరవేరిన తర్వాత ఆ దేవాలయానికి వెళ్ళి ఈ విధంగా వెండి ఇంటి నమూనాని దేవాలయం హుండీలో వేసి మొక్కు చెల్లించుకుంటారంటండి. వీటిలోనే రకరకాల వెయిట్స్లో రకరకాల సైజెస్లో ఉన్నాయండి. మన బడ్జెట్ బట్టి మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ దీని వెయిట్ వచ్చి 15 గ్రామ్స్ అండి. ఇది అగరొత్తుల స్టాండ్ కింద వాడుకోవచ్చు, ఫ్లవర్ వాజ్గా కూడా వాడుకోవచ్చు. 15 గ్రామ్స్ అండి. నెక్స్ట్ ఇది కూడా అగరొత్తుల స్టాండేనండి. కలసం మోడల్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ అగరొత్తులు గుచ్చుకోవడానికి వీలుగా ఇచ్చారనమాట. దీని వెయిట్ 15 గ్రామ్స్. నెక్స్ట్ ఈ శివలింగం 6 గ్రామ్స్ అండి. లైట్ వెయిట్లో చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్గా చాలా బాగుంటుందండి. పూజా రూమ్లో పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చు అనమాట. సో క్యూట్గా చిన్నగా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా శివలింగమేనండి. అయితే ఇది 20 గ్రామ్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. పూజా రూమ్లో పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిమ అండి. అమ్మవారి ఫీచర్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. సో వెయిట్ వచ్చి 10 గ్రామ్స్ అనమాట. పూజా రూమ్లోకి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ దేవుడి పాదుకలు వచ్చి ఒక్కొక్కటి 5 గ్రామ్స్ అండి. రెండు కలిపి 10 గ్రామ్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా హాలోగా ఉందండి. సో వీటి వెయిట్ వచ్చి 10 గ్రామ్స్. నెక్స్ట్ దీని వెయిట్ వచ్చి 15 గ్రామ్స్ అండి. దీన్ని ఈ విధంగా ఉయ్యాలలాగా వాడుకోవచ్చు, లేదంటే మనం ఒక స్టాండ్ లాగా పెట్టి, అంటే ఒక పీఠం లాగా పెట్టి దాని మీద దేవుడిని నిలబెట్టుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని కానీ గణపతిని కానీ ఈ విధంగా నిలబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవి చిన్నపిల్లలకి అడియాలండి, చేతికి అడియాలన్నమాట. మురుగులు అంటారు కదా, అవి 10 గ్రామ్స్ అండి. దీనికైతే అడ్జస్టబిలిటీ కూడా ఉంది ఈ విధంగా. సో నెక్స్ట్ ఇంకో మోడల్ అండి.
ఇది కూడా 10 గ్రామ్సే. దీనికైతే అడ్జస్టబిలిటీ లేదు, డైరెక్ట్గా చేతికి తొడిగేటివే అనమాట. కానీ ఎక్కడ కూడా పిల్లలకు గీసుకునే విధంగా లేవండి, అన్నీ కూడా చక్కగా నున్నగా ఉన్నాయన్నమాట. పాయింటెడ్ ఎండ్స్ అవి లేకుండా ఉన్నాయి. ఇవైతే గాజుల మోడల్లో ఉండే కడియాలండి. ఇవి కూడా 10 గ్రామ్సే. ఇది ఒక మోడల్ అనమాట. డైరెక్ట్గా చేతికి తొడిగేయడమే. చిన్నపిల్లలకు వేసే ఏ వస్తువైనా సరే షార్ప్ ఎడ్జెస్ కానీ పాయింటెడ్ ఎండ్స్ కానీ లేకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా చేతులకు వేసేవి చిన్నపిల్లలు ముఖం మీద రుద్దుకున్నప్పుడు గీసుకుపోకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. ఇది ఇంకో టైప్ అండి. ఇది కూడా 10 గ్రామ్సే. దీనికి అడ్జస్టబిలిటీ లేదండి, చేతికి తొడిగేయడమే డైరెక్ట్గా. నెక్స్ట్ ఇవి కాలి కడియాలండి. వీటికి మువ్వలు కూడా ఉన్నాయి. ఇవి కూడా 10 గ్రామ్సేనండి. వీటికి అడ్జస్టబిలిటీ కూడా ఉందండి, మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి పిల్లలు చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు బాగుంటాయండి. బుజ్జి బుజ్జి అడుగులు వేస్తున్నప్పుడు మువ్వల సౌండ్తో చాలా బాగుంటుంది. ఇవి ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఎవరికైనా బాగుంటాయండి. నెక్స్ట్ ఇవన్నీ మెడలో వేసుకునే దేవుడి డాలర్స్ అండి. ఏదైనా 5 గ్రామ్సే అనమాట. మనకు నచ్చిన దేవుడి బొమ్మని ఎంచుకోవచ్చు. ఏదైనా 5 గ్రామ్సే. బ్యాక్ సైడ్ హాలోగా లేకుండా క్లోజ్డ్గా ఉన్నాయన్నమాట. ఇది హోల్సేల్ షాప్ అండి. కొరియర్ సర్వీస్ కూడా ఉంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అనమాట. అబ్రాడ్ అయితే కనుక కస్టమరే కొరియర్ ఛార్జెస్ బేర్ చేయాల్సి ఉంటుంది. తరుగు కానీ మజూరీ కానీ లేదు కాబట్టి ఆ రోజు సిల్వర్ ధర ఎంత ఉందో ఆ వెయిట్ ప్రకారంగానే ఇక్కడ కాస్ట్ ఉంటుందండి. నేను ఇక్కడ అన్ని లైట్ వెయిట్వి చూపించానండి. హెవీ వెయిట్లో కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట. దూర ప్రాంతాల వాళ్ళు వీడియో కాల్లో చూసి మీకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి చూడండి. మిగతా షాపులకి ఈ షాప్కి వేరియేషన్ మీకే తెలుస్తుంది. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.